నిన్నే ప్రేమింతును. నేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసింపక సాగేదా.
జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుచుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. దేవుడి చిన్న వాక్యం దీవించు.
సంగతులు తెలుపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇదేంటంటే ఇజ్రాయేలీలు, అసలు యాక్చువల్గా కీర్తనలు ఇజ్రాయేలీల కోసమే కొన్ని కీర్తనలు రాయబడడం జరిగింది. ఇందులో ఇజ్రాయేలీలు దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, అందులో అన్యజనులు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు చాలా అల్లరి రేపుచు వ్యర్థమైన దాన్ని వారు తలంచుకొనొచ్చు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరు అని కింద చూసుకున్నట్లయితే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు అంటే అక్కడ పరిపాలించే నాయకులేమి రాజులేమి వాళ్ళు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అభిషేక్తుడు అంటే ఎవరండి? క్రీస్తు. అంటే అప్పట్లోనే హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆ కొత్త నిబంధనకు వచ్చినట్లయితే ఇక్కడ క్రీస్తు దగ్గర కూడా అది సేమ్, అది రిపీట్ అయ్యింది. ఇక్కడ కూడా ఆయన మీదకి అల్లరేపడానికి, ఆయన మీదకి విరోధముగా దండెట్టడం కూడా జరిగింది. ఆయన చూడండి, యెహోవాకును ఆయన అభిషేక్తునికి. అయితే ఇదంతా ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? నవ్వుచున్నాడు. వీరు ఏం చేయగలరు? వీరు ఎంతవరకు ఇట్లా అల్లరి రేపచ్చు, ఇలాగా చేయొచ్చు అని వీరు ఎంతవారు? నేను సృజించిన మానవుడు, నా చేతి నుండి వచ్చిన వారు. అలాంటిది వీరే నాకు విరోధముగా, నాకు నా అభిషేక్తునికి విరోధముగా ఉంటున్నారని ఆయన నవ్వుచున్నాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదో ఒక క్రియేట్ చేసినప్పుడు అది మన మీదకి ఒకవేళ దానివల్ల మన మీదకి ఏమైనా వచ్చిందనుకప్పుడు మనం నవ్వాలో ఏడవాలో తెలియక, అది కోప్పడాలో తెలియక, అటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ దేవుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. బట్ ఇంకోటి చూడండి, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును. ఆయనకే కానీ కోపం, ఆల్రెడీ మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన కోపం వస్తే పట్టణాలే నాశనం అయిపోతాయి. నెక్స్ట్ చాలా వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకునే సిచ్యువేషన్లు కూడా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, మారకపోయింది. అంటే ఏంటంటే ఇక్కడ మనము మారే సిచ్యువేషన్లో ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు, ప్రతి ఒక్కటి మనం ఎంత విరోధంగా వెళ్ళాలనుకున్నా ప్రతి ఒక్కటి చూస్తాడు, నవ్వుకుంటాడు. ఇంకా మనం వినకపోతే, ఇంకా మనం ఆయన దారిలోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఉగ్రుడై మన మీద ప్రతాపం కూడా చూపవలసే అవకాశం ఉంటుంది. అందుకే లాస్ట్లో మనం ఇంకా ఎక్కడుందంటే ఇక్కడ 6వ వచనం చూసుకున్నట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. అంటే దేవుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఆ మీదంతా ఒక తీరు, అన్యజనుల గురించి వాళ్ళ చూపిస్తున్న ఇది గురించి ఇక్కడ నుంచి ఒక తీరుగా ఉంటుంది. దేవుడు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా నీకు చేస్తాను, నేను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడు. అట్లాంటిది నువ్వే ఇంకా మీదకి తిరగబడి విరోధంగా ఉండి చేస్తే ఎట్లా అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. అంటే నువ్వు నా కుమారుడు అయ్యా, నిన్ను నేను కన్నాను, నన్ను అడుగుము, నీకు ఏదైనా ఇస్తాను, నీవు నా సొత్తు, ఏదైనా అడిగిస్తాను అని ఒక విధంగా మనకి బోధ చేస్తూ, ఒక ఫాదర్ సన్కి ఎలా చెప్తాడో, ఒక తండ్రి కుమారుడికి ఎట్లా చెప్తాడో అట్లా చెప్తాడు. ఇంకా మనం డీప్గా, మన టైం లేదు కానీ డీప్గా వెళ్ళినట్లయితే, అంత మనం యాక్చువల్గా దీన్ని అనుభవించుకున్నట్లయితే అంత తండ్రికి
తండ్రికి కుమారునికి మన ఇప్పుడు సొంతగా తండ్రి కుమారుని రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో దేవునికి మనకి రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. ఎప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన వాక్యాన్ని మనం చదివేటప్పుడు, ఆయన ప్రార్థనలో మనం నిత్యము గడుపుతున్నప్పుడు మాత్రమే ఉంటుంది. చూడండి, కాబట్టి రాజులారా వివేకులై ఉండడి, భూపతులారా బోధలుందుడి, భయభక్తులు కడిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు సంతోషించుడు అంటే ఇక్కడ భయమైన కాన్సెప్ట్ మీద కూడా మనం వెళ్ళొచ్చు. భయపడుతూ ఆయన ఎందుకు సంతోషించాలి. ఏ విధంగా భయపడుతూ సంతోషించాలంటే, ఆయన మనం ఏదైనా రాంగ్ చేస్తే ఎప్పటికీ ఆయన మాట వినకపోతే ఎప్పుడైనా మన మీదకి ఒక ఉగ్రుడై ఏదైనా జరగవచ్చు అని భయపడాలి. ఇంకొక విధంగా మీద చూస్తున్నట్లయితే, నన్ను అడుగుము, జనులు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమి దిగుతున్నలకు సొత్తుగా ఇస్తాను, ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టదు, కుండను పగలగొట్టను. ఎవరిని? మన శత్రువులు. ఏదైనా చేస్తాను, ఇంత సపోర్ట్గా ఉంటాను. దాన్ని బట్టి ఆయనకి భయపడుతూ ఆయన ఎంత సంతోషించాలి. అది అక్కడ కాన్సెప్ట్ అనమాట. మీరు గడగడ వణుకుచు సంతోషించండి, ఆయనకి భయపడండి. ఇన్ని చెప్పిన బోధన ఉందండి. వివేకులై ఉన్న కుమారుని ముద్దు పెట్టుకునండి, లేని ఎడల ఆయన కోపించు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులే. ఆశ్రయించు వారందరూ ధన్యులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా.
దేవుడితోటి రిలేషన్ పోగొట్టుకున్నారు. దేవుడితో రిలేషన్ మనం ఎలా జీవించాలో దీనిలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యము దేవుని కృప ఇందులో ఉందని నేను అనుకుంటున్నాను. అయితే మనం 3వ అధ్యాయం 1వ అధ్యాయం మనం చూసుకుంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అన్నాడు. థ్యాంక్స్. అయితే స్టార్టింగ్ మనము చూసుకుంటే సర్పం ఇది నిజమా అని డైరెక్ట్ క్వశ్చనే అడిగింది ఎవరిని అవ్వని. అయితే మన జీవితాల్లో మనం చూసుకుంటే పాపం ఎప్పుడు డైరెక్ట్ మనల్ని అటాక్ చేయదు. అలాగే నెమ్మదిగా అంటే జనరల్గా మనం చెప్పుకుంటే ఏంటంటే సర్పానికి తెలిసేమో ఆ పండు తినకూడదని దేవుడు అలా చెప్పారని సర్పానికి తెలుసు. కాకపోతే సర్పం డైరెక్ట్ వచ్చి అడగచ్చు కదా, ఆ పండు దేవుడు తినద్దు అన్నాడు కదా నిన్ను అని అంటే అవ్వ చెప్పేదేమో తినకూడదు అన్నాడు, మేము తినము అనేసి. కాకపోతే సర్పం ఏం చేసిందంటే ఇది నిజమా, దేవుడు నిజంగానే తినకూడదు అన్నాడా అని ఒక క్వశ్చన్ అవ్వ మైండ్లో క్రియేట్ చేసింది. దానికి అవ్వ ఏం చెప్తుంది అని అంటే, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అని. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అవేం చెప్పింది అని అంటే, ఒక దేవుడు నాకు ఆ పండు తినకూడదని చెప్పాడు. అయితే మనము 2వ అధ్యాయము 16వ అధ్యాయం మనం చూసుకుంటే 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షమును ఫలమును నీవు నిరబద్ధంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన దినమా నిశ్చయంగా చచ్చేదేవని నరులతో ఆజ్ఞాపించాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ఏం చెప్పాడంటే నిశ్చయంగా చచ్చేదేవని చెప్పాడు. ఇక్కడ అబ్బాయి యాడ్ చేసిందంటే ముట్టకూడదు అని కూడా యాడ్ చేసింది. అయితే మన జీవితంలో చూసుకుంటే ఎన్నో అనేక రకమైన పాపాలు ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సినిమాలు చూడకూడదని చెప్పేసి మనం ఒక పాపంలాగా అనుకుంటాం. అయితే దాన్ని మనం కవర్ చేసుకోవడానికి ఏమంటాం, కామెడీ ఫిల్మ్ చూస్తాంలే దానిలో ఏం పాపం ఉంది అని అనుకుంటాం. సరే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళి త్రాగడానికి వెళ్ళినప్పుడు అరే తాగు అంటే నేను తాగను, ఎందుకు పాపం, సరే నేను బీజర్ తాగుతాను అంటే కవరింగ్. అంటే మనం ఏం చేస్తాము అని అంటే ఒక పాయింట్ ఎత్తుకుతాం, ఏంటి ఇది మనం చేయకూడదు, ఇది చేయకూడదు తెలుసు, కాకపోతే దీంట్లోనే ఇంకో పాయింట్ ఎత్తుకుతాం చెయ్యొచ్చులే అని. ఇక్కడ కూడా అవ్వ కూడా అదే చెప్పింది. అయితే 4వ అధ్యాయం మనం చూసుకుంటే అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు నీవు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉండదననియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తినకూడదు అన్నారు, కానీ సర్పము వాళ్ళకి చెప్పిగానే అవ్వేం చేసిందంటే ఓకే అని చెప్పి తినింది. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దేవుడి వాక్యం దేవుడి మీద డౌట్ కలగజేసింది ఎవరికి అవ్వకి. అంటే నిజంగానే దేవుడు చెప్పాడా, నిజంగానే దేవుడు తినద్దన్నాడా, నువ్వు తింటే ఏం కాదు నీకు అని అంటే అవ్వ ఏం చేసింది అని అంటే డైరెక్ట్ దేవుడి మీదే డౌట్ పడింది. అయితే పాపం కూడా మనం చూసుకుంటే ఫస్ట్ దేవుడి వాక్యం ద్వారా మనల్ని లోపరుచుకోవడానికి చూస్తుంది. మనం యేసుప్రభుని శోధించినప్పుడు కూడా మనం చూసుకుంటే ఫస్ట్ వాక్యం ద్వారా శోధిస్తుంది, దాని తర్వాత దేవుడి పైననే నీకు డౌట్ కలిగజేసేటట్టు చేస్తుంది. మూడోది ఏం చేస్తుందంటే ఆశ చూపిస్తుంది. ఇక్కడేమో నువ్వు దేవదూతల్లాగా మారిపోతావు అని చెప్పింది, అక్కడ దేవుడికేమో వీటన్నిటికీ అధికారం ఇస్తానని చెప్పారు. అయితే మనం చూసుకుంటే ఈ 3 స్టేజుల్లో ఫస్ట్ దేవుడు వాక్యంతోటే ఆ పాపాన్ని మనతో మాట్లాడుతుంది. రెండోది దేవుడి పైన మనకి నమ్మకం లేకుండా చేస్తుంది. మూడోది ఏంటి అని అంటే
శారీరకమైన ఆశలు కానీ ఆత్మీయమైన ఆశలు కానీ మనకు చూపిస్తుంది పాపం. అయితే ఇక్కడ కూడా సేమ్ అవ్వకు కూడా ఏమైంది అని అంటే ఈ మూడు చూపించేసరికి అవి ఏమేం చేసింది, టెంప్ట్ అయ్యి తింది. అయితే మనందరం కూడా అనుకుంటాం ఏంటి అంటే అవ్వ ఎప్పుడైతే ఆ పండు కోసుకొని తినిందో అప్పుడే అవ్వ పాపం చేసింది అని. అయితే జనరల్గా మనం చూసుకుంటే ఎప్పుడైతే అవ్వకి ఆ పండు తినాలని ఆలోచన వచ్చిందో అప్పుడే అవ్వ పాపం చేసేసినట్టు. ఇంకా మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ వెళ్తే ఎప్పుడైతే అవ్వ దేవుడి మీద డౌట్ పడిందో అప్పుడైతే అవ్వ పాపం చేసేసినట్టు. అంటే మనకు ఒక ప్రూఫ్ ఉండడానికి లేకపోతే శారీరకంగా ఆ పాపంని చూపించడానికి మన అవ్వ ఏం చేసి ఆ పండు తిన్నప్పుడు పాపం అని మనం అనుకుంటాము. కాకపోతే ఈ దినాల్లో మనం కూడా ఏమంటే దేవుడు ఆల్రెడీ కొత్త నిబంధన ఒక స్త్రీను మోహపు చూపుతో చూచినప్పుడే నువ్వు పాపం చేసినట్టే అని. ఇక్కడ కూడా మనం ఏంటంటే మన హృదయంలో కానీ మన తలంపుల్లో కానీ ఏదైనా వచ్చింది అని అంటే నువ్వు పాపం చేసినట్టే అని దేవుడు మాట్లాడతాడు. అయితే మనం దావీదు మహారాజుని కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే పైన అటు ఇటు తిరుగుతున్నప్పుడు బెత్షెబాని చూసినప్పుడు ఏమైంది అని అంటే బెత్షెబాని చూసినప్పుడు పాపం కాదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూశాడు, అనుకోకుండా చూసి తిరిగి వెళ్ళిపోవచ్చు, లేకపోతే దాని నుంచి మనం తప్పుకొని డైవర్ట్ అవ్వచ్చు. కాకపోతే దావీదు ఏం చేశాడు, పిలిచి పాపం చేశాడు. అయితే మనం కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నీ హృదయంలో అది తలంపు వచ్చిందో ఆ దినాన్ని నువ్వు పాపం చేసినట్టు. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే 7వది, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపుట్టను. అయితే మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి దిగంబరులని ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు తెలిసింది. అయితే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, అంజూరపు చెట్లు ఆకులను కట్టుకొని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారని వాళ్ళు ఎదిగారు. నెక్స్ట్ వాళ్ళకి దిగంబరులమని వాళ్ళకి అర్థమైంది. అయితే 8వది మనం చూసుకుంటే చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. అయితే మనం చూసుకుంటే ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అప్పుడు దేవుడితో నీకు సంబంధము పోయినట్టే. అయితే మనము ఇక్కడ మనం చూసుకుంటే అంతకుముందు దేవుడితో నడిచిన వాళ్ళు, అంతకుముందు దేవుడితో డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది, దాక్కుంటున్నారు. అంటే నువ్వు పాపం చేసినప్పుడు దేవుడితో నీకున్న రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే మనం చూసుకుంటే బ్రేక్ అవ్వడము అని అంటే దేవుడితో మాట్లాడుతున్నావు కాకపోతే దాక్కొని మాట్లాడుతున్నావు. అంటే అది పాపం అని తెలుసు అయినా కానీ చేసినావు. మనం కూడా ఈ దినాల్లో అది పాపం అని తెలుసు, మనకి అది చేయకూడదని తెలుసు, మనస్సాక్షి మనకి చెప్తానే ఉంటుంది అది పాపం, అది చేయకూడదు అని. అయినా కానీ మనం ఏం చేస్తాం, ఆ పాపం చేస్తాం. ఆ పాపం చేసి మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలుసు నువ్వు పాపం చేసావు, అది తెలిసి చేసావని అయినా ప్రార్థన చేసి దేవుని క్షమించమని అడుగుతావు. అయితే పాపము తెలియకుండా చేస్తే అది వేరు, కానీ తెలిసి చేసిన పాపమే చేస్తూ ఉంటే అది ఇంకా పెద్ద పాపం. దేవుడితో మనకున్న రిలేషన్షిప్ అనేది పోతుంది. దేవుడే మనతో చెప్పాడు, నీ పాపములన్నీ నా వెనక తట్టు భాగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చేసిన ప్రతి ఒక్క భాగాన్ని నేను తీసాను, వెనక. కానీ ఒక టైం వచ్చేస్తుంది, ఒక ఎక్స్టెండ్ ఆఫ్ పీరియడ్ వచ్చేస్తుంది. ఏంటంటే నువ్వు చేస్తూ వెళ్ళిపోతే ఉన్నవన్నీ తీసి దేవుడి ముందు పెడతాడు. అంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే తెలిసిన పాపాన్ని మనం చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే దేవుడితో మనకున్న రిలేషన్షిప్ అనేది పాడవుతుంది. ఆ దినాన వాళ్ళు ఇంతకుముందు డైరెక్ట్ దేవుడితో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాక్కొని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి సిగ్గు అనేది, షేమ్ అనేది వచ్చేసింది, దేవుడితో డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళకే ఒక తెలియని బాధ, లేకపోతే ఏదో తప్పు చేశామనే సందేహంలో వాళ్ళు ఉన్నారు. అయితే 9వ అధ్యాయం మనం చూసుకుంటే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని, అందుకతడు నేను తోటలో స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిన గనుక భయపడి దాక్కుంటున్నానైతే. అయితే ఇంకోటి 7వ అధ్యాయంలో మనం ఒకటి మర్చిపోయినా, అంటే
పండు తిన్న నిశ్చయంగా నువ్వు చచ్చేదావని దేవుడు ఆదం వాళ్ళతో మాట్లాడాడు. కానీ పండు తిన్నారు, కానీ వాళ్ళు చావలేదు. అంటే బ్రతికే ఉన్నారని మనం అనుకోవచ్చు, కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారని నేను అనుకుంటున్నాను. ఆ దినాన ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వారు ఆత్మీయంగా చనిపోయారని, పాపం వల్ల ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళు శారీరకంగా బ్రతుకుతున్నా కానీ ఆత్మీయంగా చనిపోయారని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే అందుకైనా నీవు దిగంబరవై నీవు తెలుసుకునేవాడవా, నీవు తినకూడనిది నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అయితే ఇక్కడ సాకులు చెప్పడం మొదలు పెట్టేశాను. అంటే తెలిసి పాపం చేశారు, సరే ఆ పాపం చేసింది కనీసం ఒప్పుకోవచ్చు కదా దేవుడి దగ్గర, అవును దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించమని. కానీ ఆదాం ఏమంటున్నాడు, ఆదామేమో అవ్వ మీద వస్తుంటే అవేమో పాము మీద వస్తుంది. మన జీవితంలో కూడా మనము ఎన్నో పాపాలు చేస్తాము, ఎన్నో తెలిసి పాపాలు చేసినా కానీ మనం ఏం చేస్తామంటే రీజన్స్ ఎత్తుకుతూ ఉంటాం. వాళ్ళ వల్ల చేశాను, లేకపోతే వీళ్ళు నన్ను తీసుకెళ్లారు, ఏవో డిఫరెన్స్, లేకపోతే నేనే ఏదో పాపం చేసేసి సాకులు ఎత్తుకుతూ ఉంటాం మన జీవితంలో. అయితే 21వ అధ్యాయం మనం చూసుకుందాం. దేవుడు అయిన యెహోవా ఆదామునకును అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిశ్చయంగా ఆదాముకి చచ్చిపోతామని చెప్పాను, కానీ బ్రతికే ఉన్నాడు. అయితే వాళ్ళని ఏం చేశాడంటే తోటల నుంచి బయటికి పంపించాడు. అయితే వాళ్ళని బ్రతుకు దినములన్నీ కొన్ని వాళ్ళకి చెప్పి ఆ శాపాలు పెట్టేసినాక వాళ్ళని బయటికి పంపించేశాడు. అయితే బయటికి పంపించేటప్పుడు వాళ్ళకి అనేది ఒకటి చర్మపు చొక్కాయిలను చేయించి వాటిని తొడిగినని ఇక్కడ రాయబడింది. ఇదే మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవచ్చు. ఏంటి అని అంటే, పాపము ఆదం వాళ్ళు చేశారు, దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొలగించాడు. ఈ దినాన మనం పాపం చేస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ పాపాలన్నింటినీ, ఇక్కడ మనం చర్మపు చొక్కాయలు చూసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ పాపాలన్నింటినీ కప్పివేశాడు. అయితే బిలిగ్రహమంకులు చెప్తాడు ఏంటి అని అంటే, మనము పరలోకంకి వెళ్ళినప్పుడు పండు పాపం చేసావా అని అడిగినప్పుడు అవును ప్రభా చేశాను. అయితే నీ పాపములు దేవుడు రక్తంలో కడగబడుకున్నావా అని అంటే అవును కడగబడుకున్నాను అని మనం చెప్పే విధానంలో మనం ఉండాలి. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ అంకుల్ కూడా ఎప్పుడైతే జర్మనీలో మన బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఒక సాతాను వచ్చేసి నేను నీకు చెప్పింది రాయమని అంటే ఒక పేపర్లో ఆయన చెప్పినవన్నీ రాశాడంట. రాసిన తర్వాత చదివితే ఏమని ఉంది అని అంటే ఆయన జీవితంలో ఆయన చేసిన పాపములన్నిటి గురించి ఉందంట. అయితే సాతాను ఆయనతో చెప్పేది అంటే, నువ్వు ఇన్ని ఘోర పాపాలు చేశావు, ఇన్ని తప్పులు చేశావు, దేవుని క్షమిస్తాడని నేను ఎలాగనుకుంటున్నావు అని అంటే కింద ఒక రెడ్ ఇంక్ తీసి దాని మీద పోసాడంట. ఇప్పుడు నీకు దీనిలో ఏమైనా కనిపిస్తుందా అన్నప్పుడు కనిపించట్లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో ఆ దినాన అప్పుడు మనకి మన పాపాలను కడిగివేయబట్టాయి. ఇప్పుడు మనము పాపం లేని వారుగా ఉంటున్నాం. అయితే అయినా నువ్వు పాపం ఇప్పుడు చేసిన చేస్తూ ఇంకా పాపంలోనే జీవిస్తే దానికి మనం రెండో రాకట్లో మనం దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. అయితే ఈ 3వ అధ్యాయంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా పాపం ఎందుకు చేశారో చూసుకున్నాం. అయితే పాపము ఎలాగా ప్రతి ఒక్క మనుషుల్ని డిఫరెంట్గా ట్యాకిల్ చేస్తుంది. కాకపోతే మనము చూసుకోవాల్సిన సిస్టమ్ ఏంటి అని అంటే, ఫస్ట్ దేవుడు వాక్యంతో నిన్ను దిగబరుస్తుంది, దాని తర్వాత దేవుడిపైనే నీకు నమ్మకం లేకుండా చేస్తుంది. 3వది శరీరాశ కానీ నేత్రాశ జీవోత్తమ వీటితోటి మనల్ని ట్యాకిల్ చేస్తూ ఉంటాయి. దాన్ని మనము యేసుక్రీస్తు వారి ప్రభువులు జయించారు. ఎలాగా? ఓన్లీ విశ్వాసంతో జయించారు. బైబిల్లో కూడా రాసిపడింది, పాపంని జయించాలంటే మనం కేవలం విశ్వాసం ద్వారానే దాన్ని జయించగలుగుతాం. అయితే ఎఫ్ఎస్సిలో 4:18 మనం చూసుకుంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠినము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ
తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అయితే మనం క్లియర్గా మనం చూసుకుంటే ఏముంటుందంటే, ఒక మనుషుడు పాపం చేయాలన్నా లేకపోతే ఒక మనుషుడు నీతిగా బ్రతకాలన్నా అది మూలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయం నుంచి వస్తుంది. మన హృదయం ప్యూర్గా ఉంటే ఏంటి అని అంటే మనము పాపంలోకి వెళ్ళకుండా ఉంటాం. అంటే నువ్వు పాపము ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మైండ్లోనో లేకపోతే నువ్వు పాపం చేసేసినాకనో కాదు. మొట్టమొదటిగా పాపం స్టార్ట్ అయ్యేది మన హృదయంలోనే. ఆ హృదయాన్ని మనము చక్కగా చూసుకుంటే దేవుడు నేను నీ హృదయమే నీ మందిరం అని దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే నీ హృదయాన్ని నువ్వు ఎంతగా కాపాడుకుంటే దేవుడిలో నువ్వు అంతగా ఎదగబడతావు. అంటే పాపం అనేది హృదయంలోకి ఫస్ట్ ఎంటర్ అవుతుంది. ఆ హృదయంలోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పాపం చేసినట్టే. అయితే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే మన హృదయాన్ని మనము సఫలంగా అంటే ప్యూర్గా ఉంచుకోవాలని దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఈ 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే పాపము ఎలా చేశారో చూసాము. పాపం నుంచి మనం ఎలా జయించాలో కూడా చూస్తున్నాం. అంటే పాపం నుంచి ఎలా జయించాలి అని అంటే మనం యేసుక్రీస్తు వాళ్ళకి వచ్చిన 3 సోదరులు మనం చూసుకుంటే 3ని దేవుడు ట్యాకిల్ చేసింది ఓన్లీ వాక్యంతో, హృదయంతో, ఫేత్ తోటే, దేవుడి పట్ల ఉన్న విశ్వాసంతో. అలా మనం జయించగలుగుతాం. అయితే ఇన్ని చేసినను ఈ 3వ అధ్యాయంలో మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని కృప. వాళ్ళని ఇమ్మీడియట్గా చంపేయచ్చు, లేకపోతే దేవుడికి ఇంకో ఈజీ ఆప్షన్ ఏంటంటే ఇంకో ఆదాంని ఇంకో అవ్వని క్రియేట్ చేసేయచ్చు. కాకపోతే దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడని అనుకోవచ్చు మనం. ఏంటి అని అంటే వెళ్ళి బ్రతికి వాళ్ళు మారుతారేమో, లేకపోతే వాళ్ళ ద్వారానే మనం చూసుకుంటే హానోకు కూడా వచ్చాడు. ఆయన ఏం చేశాడు? దేవునితో నడిచాడు. వీళ్ళు దేవుడితో నడవకుండా బయటకు పంపించబడిన వారైతే వాళ్ళ నుంచి వచ్చిన హానోకే దేవుడితో మనం చూసుకుంటే మనకు తెలియదు, మనం చెప్పలేము. ఆదం అవ్వలు అప్పుడు బ్రతికే ఉన్నారు. వాళ్ళు చెప్పొచ్చేమో హానోకి ఎవరు దేవుడితో ఉండే, మేము దేవుడితో నడిచాము, దేవుడితో మేము డైరెక్ట్గా మాట్లాడాము, కానీ మేము చేసిన పాపం వల్లనే, మేము చేసిన దోషం వల్లనే మన ద్వారా వస్తున్న ప్రతి ఒక్కరు దేవుడికి దూరం అయిపోయాము అని చెప్పుండొచ్చు. అయితే హానోకు అది గ్రహించి ఆ మాటలు విని ఆ దేవుడి పట్ల మంచిగా నడుచుకొని దేవుడితో నడిచిన వారే. మనం అదే వంశంలో మనం చూసుకుంటే ఎక్కడైతే దేవుడు త్రోసేశాడో అదే వంశం నుంచి ఒకరిని తీసుకొని దేవుడితో నడిపించుకున్నాడు. అంటే మనము ఎప్పుడైనా త్రోయబడిన వాళ్ళమని మనం అనుకోవద్దు. మనం ఏం చేయాలంటే దేవుడితో నడిచే బిడ్డలో ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక.